ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇంత అందం బయట వేసుకుని తిరిగితే ప్రమాదం అని జిమ్ తర్వాత సైలెంట్గా ఇంటికి వచ్చేసా. ఒక స్పూన్ ఘీని మెల్ట్ చేసి దాంట్లో మసాలాలు కలిపి ఫిష్కి రాస్తుంటే ఆ మసాలా అంటుకోవట్లేదు దానికి. ఘీ మళ్ళీ గడ్డగట్టేస్తుంది. అదేంట్రా బాబు గడ్డగట్టేస్తుందని చూస్తే ఓడియమ్మా నేను ఫిష్ కరిగించడమే మర్చిపోయాను. ఇక్కడ ఫ్రోజన్ ఫిష్ దొరుకుతుందిగా. ఇలాంటి జడ్డు పనులు చేస్తాను మా ఇంట్లో ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. వీడు ఎప్పుడు మారుతాడు, వీడిలో మార్పు ఏదైనా వస్తుందా అని. నాలో మార్పు రావక్కర్లే, నాలో ఆల్రెడీ మార్పు ఉంది. కాకపోతే దాన్ని మతి మార్పు అంటారో నాకు తెలియదు. రూమ్లో హెడ్ షెఫ్ ఈరోజు బిర్యానీ చేసుకుందాం అంటే రూమ్లో అందరూ ఓకే అనేసారు. అందులో ముగ్గురు సోమవారం రోజు తినరాళ్ళు, అయినా సరే వాళ్ళు కూడా ఓకే చెప్పారు. మాలో ఉన్న యూనిటీ అలాంటిది. అసలు విషయం ఏంటంటే నక్కల్లా కాపలా కాస్తారు 12 వరకు, 12 తర్వాత తినేస్తారు. అదే మ్యాజిక్. అందరూ తినాలి, గట్టిగా తినాలి, రేపు కూడా మిగలాలని మనం 2 ట్రేలు చేస్తాం. కానీ ఆ 2 ట్రేలు రాత్రికే అయిపోతాయి. అదే మ్యాజిక్. ఆ తర్వాత బిర్యానీని ఎంజాయ్ చేసి ఈరోజు టార్గెట్ సరిగ్గా ఫినిష్ చేయలేదు, కానీ బిర్యానీ చేసాం కాబట్టి అదో రకమైన సాటిస్ఫాక్షన్. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్.